ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ ఎటు తేల్చుకోలేకపోతున్నారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం వరుస ఓటములతో డీలా పడ్డ క్యాడర్లో తిరిగి కొత్త ఉత్సాహం నింపాలని చూస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశలపైన సొంత పార్టీ నేతలు నీళ్లు చల్లుతున్నారు. ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తి పార్టీ 25 ప్రస్థానం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఈ మేరకు రజతోత్సవ సభకు ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు సభ వరంగల్ బీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య చిచ్చు పెట్టడం హాట్ టాపిక్గా మారింది. తాజాగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. సత్యవతి రాథోడ్ తీరుపైన రవీందర్రావు బహిరంగ తీవ్ర విమర్శలు చేశారు. ఇదేం తీరు? బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా సత్యవతి రాథోడ్కు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. నేతలందరినీ కలుపుకొని పోవాలని అధినేత ఆదేశించిన సత్యవతి రాథోడ్ సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని ఎమ్మెల్సీ రవీంద్రరావు ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి మాజీ మంత్రి తీరును బహిరంగంగా విమర్శించారు. ఎవరికి వారే యమునా తీరమని వివరించడం సరైనది కాదని, సమన్వయకర్తగా సత్యవతి రాథోడ్ పార్టీ శ్రేణులు అందరినీ కలుపుకొని పోవాలని కలిసి పనిచేయమని కేసీఆర్ ఆదేశిస్తే సత్యవతి రాథోడ్ నుంచి ఒక్కసారి కూడా నాకు ఫోన్ కాల్ రాలేదని, సత్యవతి రాథోడ్ ఈ రకంగా వివరించడం సరైనది కాదని మండిపడ్డారు. ఇక ఐక్యత లోపం కనిపిస్తుందని, ఎన్నికల్లో ఈ జిల్లా వైఫల్యానికి నేతల మధ్య ఐక్యత లేకపోవడం అన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయం చేసుకునే పార్టీ